అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. కార్ డ్రైవర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఎలా చనిపోయాడు? మర్డర్ సార్. 10:30. చైర్మన్ చనిపోయింది ఎన్నింటికి? 11 o'clock సార్. అంటే డ్రైవర్ రాకపోతే చైర్మన్ డ్రైవ్ చేశాడా? అదే అర్థం కావట్లేదు సార్. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం డ్రైవరే కార్ డ్రైవ్ చేశాడు అంటున్నారు. నో డౌట్ చైర్మన్ నార్మల్ డెత్ కాదు. ఈ విషయం ప్రెస్కి లీక్ అవ్వకుండా చూసుకోండి. సారీ సార్, ఈ విషయం ఆల్రెడీ మీడియాకి లీక్ అయిపోయింది. బ్యాంక్ ఎక్కడ? ఓపెన్ చేయి. మేనేజర్ ఎక్కడ? సార్, నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించండి సార్. నేను వచ్చింది జనం డబ్బు ఇప్పించడానికి. ఉంటే కదా సార్ ఇవ్వడానికి. ఏమైంది? నాకు తెలియదు సార్. చైర్మన్ ఎవరెవరికో ఇచ్చేశారు. ఎవరెవరికి చెప్పు. చెప్తే వాళ్ళు బతకనివ్వరు సార్. చెప్పకపోతే వీళ్ళు బతకనివ్వరు. చంపండి, చంపేసేయండి రా. వాడిని చంపితే మీ సమస్య తీరుతుందంటే చంపేసేయండి. చంపుతాను నరుగుతాను అంటాం ప్రతి వాడికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. మీరు చంపుకుంటే మేమెందుకు? సార్, మీరెంత సిన్సియరో మాకు తెలుసు. ఇంతకుముందు ఎన్నో బ్యాంకులు ఎత్తేశారు. అది మా భయం. దయచేసి మాకు న్యాయం చేయాలి మీరు. సార్, నాకు ఐఐటీలో ర్యాంక్ వచ్చిందని ఊళ్ళో ఉన్న ఇల్లు, పొలం, ఎడ్లు అన్నీ అమ్మేసి ఆ డబ్బుతో నన్ను చదివించాలని మా నాన్నగారు ఈ బ్యాంకులోనే డిపాజిట్ చేశారు సార్. ఇప్పుడు నా చదువు ఆగిపోతే నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది సార్. ప్లీజ్ సార్, మాకు మీరే దిక్కు సార్. మమ్మల్ని కాపాడండి సార్. మీకేం కాదమ్మా, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను. నన్ను నమ్మండి. అరే సిగ్గులేదు ఆ మాట అనడానికి? నీ కింద వాడేనా? నీ పెళ్ళాం కూడా నీ మాట వినదా? నువ్వేం డిఐజీవయ్యా? శంకర్, అరవటం కాదు, అర్థం చేసుకో. వాడిలాంటి అడ్డగోలు ఆఫీసర్ని నేను ఇంతవరకు చూడలేదు. నమస్తే అన్నా, డిఐజీ సార్. అందరు ఇక్కడ ఉన్నారంటే మన గురించే అన్నా. ఇంకేం ప్రాబ్లం లేదన్నా. నాకు కావాల్సిన దాన్ని తీసుకొచ్చా. మీరందరూ వచ్చి తలంబ్రాలు వేస్తే పెళ్లి చేసేసుకుంటా. ఏయ్, తలంబ్రాలు కాదు, ఆ బోసుగాడు బ్యాంక్ మేనేజర్ ని అరెస్ట్ చేశాడు. వాడు మనందరికీ తల కొరివి పెడతాడు. ఈ పోస్కాడు ఒకడు. అయితే ఆ మేనేజర్ గారిని లేపేద్దాం. ఏంటి లేపేది? పంచా. ఓ పోలీసోడు ఓ రౌడీ కలిసి రంకు చేసినా వాడెక్కడున్నాడో ఓ చిన్న క్లూ కూడా దొరకలేదు. అన్నా, నేనున్నాను కదన్నా. సార్, ఈ శవాల మధ్య భయంతో చచ్చిపోయేలా ఉన్నాను సార్. నువ్వు నోరు విప్పి నిజం చెప్పకపోతే మిమ్మల్ని నమ్ముకున్న జనం చచ్చిపోతారు సార్. చావంటే ఏంటో నీకు తెలియటానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశాను. నువ్వు నిజం చెప్తే జనానికి న్యాయం జరుగుతుంది. ఏం షఫీ? హలో అన్నయ్య, చందుకి యాక్సిడెంట్ అయింది. తమ్ముడుకా? ఎలా ఉన్నాడు? ఏమన్నా జరిగిందా? బాగానే ఉన్నాడుగా. ఎక్కడున్నాడు? ఏం పర్వాలేదన్నా, ఇప్పుడే సిటీకి తీసుకొస్తున్నాం. నువ్వు ఎక్కడున్నావు అన్నా? అర్జెంటుగా జనరల్ హాస్పిటల్కి వచ్చేయండి. నేను ఇక్కడే ఉన్నాను. సరే అన్నా. నేను వచ్చేసరికి నిజాలు బయటికి రావాలి. అన్న చెప్పన్న. రేపేను
తమ్ముడికి యాక్సిడెంట్ ఏంట్రా? ఎలా ఉన్నాడు? అబ్బే యాక్సిడెంట్ ఏం లేదన్నా. ఎవరు చెప్పారన్నా? షఫీ చెప్పాడులే. ఎలా ఉన్నాడు చెప్పు. ఆవిటి కంగారు ఏదో అన్నా. ఆ చిన్న దెబ్బ తగిలింది అంతే. దారిలో ఏదో హాస్పిటల్ ఉంటే అక్కడ డ్రెస్సింగ్ చేస్తున్నాను. బయటికి రాగానే ఫోన్ చేస్తా అన్నా. ఓకేగా, వాడికేం కాలేదుగా? ఏం పర్లేదన్నా. తప్పకుండా వాడితో ఫోన్ చేయించు. ఒకసారి వాడితో మాట్లాడాలి. అలాగే అన్నా. ఏంట్రా ఇది ఇడియట్? ఎందుకంటే అతను కొడుతున్నారు. చూడండి సార్ ఏం చేశాడు. దొబ్బి తాగి బ్లడ్ సాచెట్ కింద పడేశాడు. అసలే రేర్ గ్రూప్. ఇప్పుడు ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి సార్? ఏ గ్రూప్ అండి? ఓ నెగిటివ్ సార్. నాది ఓ నెగిటివ్. నేనేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ మై డ్యూటీ. ప్లీజ్ గో ఫాస్ట్. ఓకే సార్. ఎరా, బుల్లెట్ బాడీలోకి వెళ్తే కానీ మాట బయటికి రాదా? ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాను. జనం కన్నీళ్ళే నీ ప్రాణాలకు అడ్డుపడుతున్నాయి. లేదంటే ఈ గన్లో ఒక బుల్లెట్ తగ్గేది, మార్చిరీలో ఒక బాడీ పెరిగేది. సార్ చెప్పేస్తాను. గుడ్, చెప్పు. నీకేం భయం లేదు. శంకర్. తప్పు. సార్ సార్ సెక్షన్ లేకుండా శంకర్ లేడు. సెక్షన్ శంకర్. చెప్పు చెప్పు చెప్పు. బాస్, అదే గన్ ఇక్కడ కూడా ఉంది. గన్ ఎవరి దగ్గర ఉందనేది కాదు, దమ్ ఎవరికి ఉందనేది ముఖ్యం. పద, వీడి పవరు వాడి సెక్షన్లో ఏం పీకుతాయో చూద్దాం. సార్ గుండెల్లో దమ్మున్నాడు ఎవడైనా సరే వీడి మీద చెయ్యండిరా. కమాన్. ఏంట్రా నీ ధైర్యం? ఇంతమంది చేతిలో నీ చావుని యూనిఫామ్ ఆపుతుందనుకుంటున్నావా? రేయ్, డ్యూటీ చేసేవాడికి తెలుసు యూనిఫామ్ కున్న దమ్మేంటో. దాని ముసుగులో మోసం చేసే నీలాంటి డాఫర్ గాళ్ళకేం తెలుసు. ఇది చావును ఆపకపోవచ్చు, కానీ చస్తాననే భయాన్ని ఆపుతుంది. ఆ దమ్ము చాలు. మీ అమ్మ మొగుళ్ళు వచ్చినా లెక్క చేయను.
షఫీ అవునన్నా షఫీనే. పెళ్లి కోసం 100 అబద్ధాలైనా ఆడమన్నారు. దీనప్ప నా పెళ్లికేంటన్నా ఎన్ని మటలు చేయాల్సి వస్తుంది? అన్నా భగవద్గీత మీద ఒట్టు నిన్ను చంపాలనుకోలేదు. కానీ ఏం చేయను, గీతలో అలా రాసుంటే మన చేతుల్లో ఏముంది? ఏమీ లేదు. ఇది ఉంది. ఇదంతా పైవాడి సెక్షన్. నమస్కారం. ఈజీగా చంపేశావు. ఈ చావులు మనల్ని చుట్టుకోకుండా చూడాలి. కంగారు పడకయ్యా, దేని సెక్షన్ దానిదే. నేను చెప్తాగా. హే, చూడు చూడు ఈ బాడీని. ఇదంతా పోలీసుల మోసం. తీసుకెళ్లి చంపేశారు. రండి, మన డబ్బులకు ఎవరు సమాధానం చెప్తారో తెలుసుకుందాం. రండి. ఏమిటి సార్ ఈ అన్యాయం? ఈ మేనేజర్ చావుకి మీరే కారణం. నన్ను నిలదీస్తావేంటయ్యా? తీసుకెళ్ళింది బోసు. అదే సార్, ఆ బోస్ ఎక్కడా? బోసు లేడు. ఎక్కడికి వెళ్ళాడు సార్? మనకి దొరకనంత దూరం. అంటే బోస్ కి ఈ స్కామ్ కి లింక్ ఉంది. ఆ మ్యాటర్ బయటపడుతుందనే మేనేజర్ ని అరెస్ట్ చేశాడు. మా డిపార్ట్మెంట్ కూడా తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్లి చంపేసి పారిపోయాడు. అతను దొరికితే గానీ మీ డబ్బు రాదు. నా కొడుకు పారిపోవటం ఏంటి సార్? సారీ, మీరు చాలా రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏయ్! మీడియా తరఫున వచ్చావు, నోరు మూసుకొని వచ్చిన పని చూసుకో. తప్పకా. బోసే అన్యాయం చేస్తే ఇక మాకు దిక్కెవరు? చూడండి, ఇది మా డిపార్ట్మెంట్ తలదించుకోవాల్సిన విషయం. మీరు ఆవేశంలో రాస్తారోకోలో ధర్నాలో చేయకండి. నన్ను నమ్మండి, నేను న్యాయం చేస్తాను. ఇంతవరకు నమ్మి మోసమైంది చాలండి. పదండి, అందరం సీఎం ఇంటికి వెళ్దాం. మనకు న్యాయం జరిగే వరకు అక్కడే ధర్నా చేద్దాం. రండి. ఆగండి, నా మాట వినండి. మీరెలా వాడుకొని చూడండి. ఎంతమంది గొర్రెలుంటే ఎన్ని స్కాములు చేసినా బయటపడవచ్చు. డిఐజీ గారు, నా కొడుకు గురించి తెలిసే మీరు మాట్లాడుతున్నారా? ఏ, నీ కొడుకు సత్యహరిశ్చంద్రుడు? Yes! హరిశ్చంద్రుడు అబద్ధమాడడు అన్నది ఎంత సత్యమో, నా కొడుకు తప్పు చెయ్యడు అన్నది కూడా అంత నిజం సార్. జనాలు నిజాలు నమ్మరు. విన్నావంటయ్య రావు, నా కొడుకు ముందు నుంచుని సెల్యూట్ కొట్టడానికి కూడా అర్హత లేని ఏడు నా కొడుకు గురించి ఎంత బ్యాడ్ గా మాట్లాడుతున్నాడో. మీరేం బాధపడకండి సార్. బోసు గారు వచ్చి వీళ్ళందరి బతుకులు బయట పెడతారు. ఏయ్, ఎవరు మీరు? ఏంటిది? ఏంటా కంగారు? ఎవరిని తీసుకెళ్తున్నారు? ఏసీపీ బాస్, ఏమైంది దీనికి? ఈయన మార్చడానికి తీసుకొస్తున్నారేంటి? డాక్టర్ గారు, ఆ రక్తం ఏంటి? ఏమైంది? బోస్ గారిని ఎవరో స్ట్రెచ్చర్ పై తీసుకెళ్తున్నారు. ఆపడానికి ట్రై చేస్తే నన్ను కొట్టారు. బోసు. ఏసీపీ బోస్ గారండి. ఏసీపీ బోస్ ఇక్కడ ఎందుకున్నారు? ఏమోనండి, మీకు బ్లడ్ ఇచ్చింది కూడా ఆయనే. నాకు బ్లడ్ ఇచ్చింది అన్నయ్య.
అక్కడ ఏమైంది? ఏసీపీ బోస్ గారి గురించి చెకింగ్. ఏంట్రా ఏసీపీ బోస్ గురించి పోలీసు వాళ్ళు ఎత్తుకుతున్నారా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఆ ఫోన్ కి అన్నకు ఫోన్ చేస్తా. చెప్పు. అన్నా ఎదురు పోలీసు వాళ్ళు బోస్ గురించి చెక్ చేస్తారనా? వెనకాల జనం బోస్ డౌన్ డౌన్ అని అరుస్తూ ఇటే వస్తారనా? మేమేమో మధ్యలో ఇరుక్కున్నాం. ఏం చేయాలో తెలియదు అన్నా. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావనా? జనంతా పారిపోతున్నారా? పోలీసులకు దొరికిపోయేలా ఉన్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ బస్సులో పడేస్తారా? వాడు దొరుకుతున్నాడా? ఆడెక్కడ చేస్తారా? బస్సుతో పాటు ఆడు ఖాళీ పూర్తయిపోతాడు. పదండ్రా. నీకేమదని నేను మాట్లాడాను. నేను నీకేమదని ప్లీజ్ అని మాట్లాడాను. ప్లీజ్ నీకేమదని నేను ఉన్నానని నీకేమదని చెప్పని ఏమని చెప్పని నీకే కాదని నేను ఉన్నానని నన్ను వదిలేస్తానే చెప్పాను. ప్లీజ్ అని నేను ఉన్నానని నీకే కాదని చెప్పండి చెప్పండి ఎవరైనా చేశారు చెప్పండి ప్లీజ్ అని చెప్పండి ప్లీజ్ అనే చెప్పండి ప్లీజ్ అనే నన్ను వదిలేస్తాను అనే చెప్పండి మాట్లాడాను. బుద్ధ భగవానుడు ప్రశాంతతకు మారిపోయారు.
చాలా రోజులైంది, ఒకసారి వెళ్ళి చూడాలి. గుడ్విల్ అర్బన్ బ్యాంక్ మేనేజర్ ని చంపి 100 కోట్ల రూపాయలతో ఏసీపీ బోస్ పరారైనట్లు పోలీస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. కాకపోతే పోలీస్ అధికారి ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడు కావడం విశేషం. ఏసీపీ బోస్ నువ్వేం కంగారు పడకమ్మా, ఇవన్నీ మామూలే. నేనున్నాను కదా, వాళ్ళ మాటలే నమ్మకం. పెయిన్స్ వస్తున్నట్టున్నాయండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అంబులెన్స్ ఫోన్ చేయండి. అలాగే. నెమ్మదిగా. కొంచెం మన ఏమైందిరా? తాతయ్య నాకు తమ్ముడు పుట్టాడని డాడీకి ఫోన్ చేస్తా. ఫోన్ అలాగేనమ్మా, కానీ నాన్న లైన్ దొరకట్లేదమ్మా. పూరి బాబాయ్కి చేస్తాను. హలో హలో బాబాయ్, నాకు తమ్ముడు పుట్టాడు. డాడీకి చెప్పాలి. డాడీ ఎక్కడ? డాడీ డ్యూటీలో ఉన్నాడమ్మా, డిస్టర్బ్ చేయకూడదు. అయితే నువ్వే చెప్పు. ఏమని? తమ్ముడు అచ్చన్ డాడీలా ఉన్నాడని చెప్పు. రేయ్, అసలు నీకు బుద్ధుందంటరా? నువ్వెక్కడున్నావో తెలియదు, ఆడేమైపోయాడో తెలియదు. లేదు నాన్న, అన్నయ్య డ్యూటీ మీద వేరే ఊరు వెళ్ళాడు, నాకు ఫోన్ చేశాడు. ఏంట్రా డ్యూటీ డ్యూటీ? అసలు ఇక్కడ ఇంత జరుగుతుంటే ఆడెక్కడ చచ్చాడరా? లేదు నాన్న, అన్నయ్య అందరిలాంటి ఆఫీసర్ కాదు, డ్యూటీ కోసం తన ప్రాణాలు ఇస్తాడు. ఆహా, డ్యూటీ కోసం ప్రాణాలు ఇస్తాడని మనం అనుకుంటున్నాం, డబ్బు కోసం ప్రాణాలు తీస్తాడని జనం అంటున్నారు. దేవుళ్ళంటి మనిషి మీద నిందలేశారు, గుళ్ళంటి ఇంటి మీద రాళ్ళు ఇచ్చారు. నా కొడుకుని చూసుకోలేక నేను, ఆడి కొడుకుని చూసుకోలేక ఆడు. అసలు ఏంట్రా ఈ నరకం? రే చిన్నడా, ఎలాగైనా సరే పెద్దోడిని తీసుకొచ్చేసాయి. వస్తా. అన్నయ్యను చంపటం వెనక ఏదో పెద్ద కుట్రే ఉంది చందు. చిన్న క్లూ కూడా దొరకట్లేదు.
నా కూతురు ఎక్కడ దాచావరా చెప్పరా ఎక్కడ దాచావు నా కూతురు రేయ్ చిన్నడా ఏంటి సార్ ఇది? ఏయ్ ఇది నీకు సంబంధించిన మ్యాటర్ కదా మాట్లాడదు చెప్పరా ఎక్కడ దాచావు నా కూతుర్ని ఇందు ఇంటికి రాలేదా? ఏ డ్రామాలు ఆడుతున్నావా ఆగండి ముందాడు చొక్కా వదలండి అయినా ఏం చేశాడండి నా కూతుర్ని లేపుకొచ్చాడు సారీ నా కొడుకు అట్టంటి వాడు కాదు ఓహో వీడు కూడా నీ కొడుకేనా అవును ఏం ఫ్యామిలీ అనేది ఒక కొడుకేమో జనం సొమ్ముతో పారిపోయాడు వీడేమో కోట్లు కాసిపోయి నా కూతురు లేపుకొచ్చేసాడు ఇలాంటి దొంగ నా కొడుకుల్ని ఎలా కన్నావురా ఏం కూర్చో పెద్ద మనిషి పిచ్చే చేసుకుంటావుట్రా తప్పు మనలో పెట్టుకుని నింద పడినప్పుడు దాన్ని చెరుపుకోవాల్సిన బాధ్యత కూడా మంది వెళ్ళా వాళ్ళ అమ్మాయిని తీసుకురా వెళ్ళు అది కాదు నేను ఏంటో మాట్లాడలో సారీ సార్ మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది నన్ను నమ్మండి దయచేసి వెళ్ళండి ఈ లాకెట్ చందు ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? మర్చిపోయినరా, అన్నయ్య నాకు చనిపోయి ముందు ఇచ్చాడు. ఇది షెఫీ గాడిదిరా. షఫీదా? ఆ టైంలో అన్నయ్య నాకు ఎందుకు ఇచ్చుంటాడు? షఫీ గడ్ ఎక్కడరా? ఎక్కడ రావడం? చెప్పరా, అన్నయ్యని చంపింది ఎవరు? నీతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? చెప్పు చెప్పు ప్లీజ్ చెప్పు. చెప్తా. డిఐజీ హరినారాయణ్, సెక్షన్ శంకర్. వద్దు చందు, ప్లీజ్ నన్ను క్షమించు. మనిషిని చంపిన వాడిని క్షమించచ్చురా, కానీ నువ్వు స్నేహాన్ని చంపావు, నమ్మకాన్ని చంపావు, విశ్వాసాన్ని చంపావు. మనిషి విలువల్ని చంపిన వాడు బతికితే ఈ భూమి మీద మనిషి మిగలరా. శభాష్ చందు, మీ అన్నయ్యను చంపిన వాళ్ళల్లో వీడిని చంపి చాలా మంచి పని చేశావు. అన్నయ్య చావలేదు బాబాయ్, ఈ బోస్ గారు లాగే ఎప్పటికీ బతికే ఉంటాడు.